హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఈ ఇయర్ ఫస్ట్ టైం మల్లన్న బోనం తీస్తున్నారనమాట. అందుకని చెప్పేసి మేమైతే రెడీ అయి కింద ఉన్నాము. ఇదిగోండి మా లక్కీ బాబు చూడండి స్కూటీ మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇక మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారు. మేమందరం కలిసి బయలుదేరామన్నమాట. మేము వెళ్ళేది ఎక్కడికి అంటే జగిత్యాల్లో వెల్దుర్తి అనే గ్రామం ఉంటుంది. ఆ వెల్దుర్తిలో ఒక పెద్ద గుట్ట ఉంటుందన్నమాట. దాన్ని మల్లన గుట్ట అంటారు. అయితే అది గట్టుమల్లన్న స్వామి దేవస్థానం అని చెప్పేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. చూడండి ఫస్ట్ మాకు రూట్ దొరకలేదు. అయితే మేము ఊర్లో నుంచి వెళ్ళామన్నమాట. అది మన ఎడ్ల కష్టాలు ఉంటాయి కదా! అవి వెళ్తాయన్నమాట అందులోకెళ్ళి. అంటే ఒక కాల్వ ఉంటుంది. కాల్వ కింద వాటర్ అంటే తూము అంటారు కదా! దాని కిందికెళ్ళి వెళ్ళడం ఉంటుంది ఫస్ట్ టైము. మేము చిన్నప్పుడైతే అట్లనే వెళ్ళేవాళ్ళము కచరాల నుండి. సో, కారు గూడా వెళ్తది కావచ్చని ఆ రూట్‌కైతే ట్రై చేసాము. మాకైతే రూట్ దొరకలేదు. మళ్ళీ తర్వాత అడుక్కుంటూ నెక్స్ట్ టైమ్ అయితే మేము ఇగోర్రి ఇలాగా పెద్ద కెనాల్‌కైతే వచ్చేసినాము. ఇదైతే గొల్లపెల్లి అనే ఊరుంటుంది వెల్దుర్తి రాకముందు. ఆ రూట్ నుంచి వస్తే ఇలా వస్తుందన్నమాట రూటు. అప్పుడు తెలియక అటైతే వెళ్ళిపోయాము. ఎలాగైతే ఏంటి మేమైతే గుట్ట దగ్గరకొచ్చేసినాము. ఇదిగోండి తను మా చెల్లి. పేరు లహరి. సో, తనకు గూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. 'లహరి ఆర్ట్స్' అందరూ ఓపెన్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇక మా బాబులైతే ఇలా ఆడుకోవడం మొదలు పెట్టేశారు. ఇదిగోండి ఇదంతా మల్లన్న గుట్ట కింద ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచయితే వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి. సో, ఇదిగోండి ఈ కూరగాయలన్నీ కట్ చేసి ఇస్తున్నాము మేమైతే. మా అమ్మ బోనం వండుతుంది. ఇక మా అక్కయ్యకి వీలు కాలేదు రావడం. సో, మేమైతే తర్వాత ఫ్రీ టైమ్ దొరుకుతుంది గదా! ఇక మా పిల్లల్ని తీసుకొని ఇలాగా అందరిని చూస్తూ అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చూడండి ఎంతమంది వచ్చారో. ఇక్కడ ప్రతిసారి అంటే ప్రతి ఇయర్ ఆదివారం, బుధవారం అయితే కంపల్సరీ బోనం తీసుకోవడానికైతే వస్తారు. ఈ ఊరి వాళ్ళందరూ మాకు తెలుసు గాబట్టి మేమైతే అందరిని పలకరించుకుంటూ మొత్తం తిరుగుతూ ఉన్నాము. ఇదిగోండి నేను తీస్తున్నట్టుగానే మా చెల్లి కూడా వీడియో తీస్తుంది. తన ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసింది. ఇక నాకు టైం లేక నేను మెల్లిమెల్లిగా అప్‌లోడ్ చేద్దామని జెప్పేసి ఆగాను. ఇక మల్లన్న దేవుడు అనగానే సట్టి అంటారు గదండీ! సట్టి అప్పుడే ఈ బోనం అయితే తీసుకుంటారు. చూడండి ఎంతమంది వచ్చారో. వెనకాల ట్రాక్టర్సు, ఆటోసు ఇలాగా ఇవే కాకుండా ఒక కచరం అయితే కనిపిచ్చింది. మా పిల్లల్ని ఎక్కిపిద్దాం అనుకున్నాను. కానీ కచరం ఆగి ఉంది. ఆగి ఉన్న కచరంని చూస్తూ కూడా వీళ్ళు ఎక్కడానికి ట్రై చేశారు. కానీ ఎడ్లు అదే కచరానికి కట్టేసి ఉండడంతో భయపడ్డారనమాట. ఇక అవైతే గడ్డి మేస్తున్నాయి. కచరానికి కట్టేసేసి గడ్డి పెట్టారు వీటికి. సో, మేము మళ్ళీ అక్కడికొచ్చేసినాము. ఇదంతా ఏంటి అంటే ఆ గుడి అనేది ఇక్కడ కడుతున్నారనమాట దేవునిది. సో, పైనకెక్కలేని వాళ్ళు ఇక్కడ ఈ దేవునికి మొక్కొచ్చనమాట. ఇక మేము అటు ఇటు నడుస్తూ చూస్తూ ఉన్నాము. ప్రకృతినైతే ఆస్వాదించాం ఆ రోజైతే. చాలా ఎంజాయ్ చేసినాం. ఇదిగోండి ఇలాగ ఏరోప్లేన్ ఎలా పోతుందో మా బాబైతే చూస్తూ "అమ్మ ఏరోప్లేన్, ఏరోప్లేన్" అంటూ అరుస్తూ ఉన్నాడనమాట. ఇక వీళ్ళు చూడండి ఫోటోస్ దిగమంటే ఎలా చేస్తున్నారో. ఇక మా బాబులకి ఇలా సెపరేట్‌గా బంతిపూల దండలు కుచ్చుకొని వచ్చిందనమాట అమ్మ. సో, చూడండి అందరికి వేసేసాము. ఫోటోస్ తీస్తామన్నంక ఈ కమాన్ దగ్గరకైతే అందరూ వచ్చేసారు. సో, వాళ్ళని ఎక్కియడం అంటే వామ్మో! అది కష్టమైన పని. నేనెక్కితేనే నాకు కాళ్ళు ఫుల్లు నొచ్చినాయి. నెక్స్ట్ రోజు పాపం వాళ్ళైతే అసలు నడవలేకపోయేవాళ్ళు. మళ్ళీ నన్నే ఎత్తుకోమనేవాడైతే మా లక్కీ అయితే. ఇక ఇది ఫస్ట్ టైమ్ గాబట్టి మా అమ్మయితే గుర్రం గూడా పెట్టిందనమాట. సో, యాక్చువల్‌గా మాకు నూకపెల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లొచ్చిందని జెప్పాను గదా! అదొచ్చినందుకే మా అమ్మ బోనం తీస్తుందిప్పుడు. అంటే ఆహ్, కంపల్సరీ మాకు ఇల్లొస్తే బోనం తీస్తా అని జెప్పేసి మొక్కుకుందన్నమాట. అందుకని జెప్పేసి ఇలాగా బోనం తీస్తుంది. ఈ బోనంలో ఏంటంటే ఒక దానిలో బెల్లపన్నం అండుతారు. దాంతో పాటు నార్మల్ వైట్ రైస్, దాంతో పాటు కూర ఏంటంటే చిక్కుడుగాయ, వంకాయ, బెండకాయ, ఆలు, ఆహ్, గుమ్మడికాయ చిన్న ముక్కైనా పర్లేదు. కానీ గుమ్మడికాయ అయితే కంపల్సరీ ఉండాలి ఇందులో. అలాగే పచ్చి చింతకాయల చారు గూడా. ఇక మా అమ్మ పచ్చి చింతకాయలు చారు జేయకుండా అదే కూరలో చింతకాయలను గూడా ఉడకబెట్టేసింది. అయినా టేస్ట్ భలే ఉందండి. అది దేవుడన్నం గాబట్టి చాలా చాలా బావుందనమాట. ఇక మా అమ్మ, నేనైతే బయలుదేరాము. గుట్టెక్కుతున్నాము. సో, మేమైతే ఏమేం తీసుకెళ్తున్నామంటే, ఒక గుర్రము, బెల్లపన్నం నుంచి కొంచెం తీసి ఆకులతో చేసిన దొప్పలో తీసుకెళ్తున్నామనమాట. దాంతో పాటు ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ.
ఇక చూడండి మా అమ్మ అయితే సగం దూరం దాకా వచ్చింది నాతో పాటు. అందుకని జెప్పేసి ఇలా వీడియో తీశాను. కొంచెం ఎక్కంగానే మా అమ్మకి దమ్మొచ్చిందనమాట. మరి ఎక్కేటప్పుడైతే మన గుండె దడ మనకే వినిపించేంత సౌండొస్తది. ఎక్కంగా మనకంత ఆయాసం ఒస్తదనమాట. కానీ దిగంగా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి మా డ్యాడీ ఆల్రెడీ పైనకెక్కేసాడు. మధ్యలో దాకా వచ్చిన తర్వాత మళ్ళా నేను కలిసాను. మళ్ళీ పైనకి తీసుకెళ్ళాను మా డ్యాడీనయితే పాపం. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టేజ్ దగ్గరకొచ్చామంటే, ఈ గుట్టెక్కడం సగం కంప్లీట్ అయినట్టన్నమాట. సో, ఎక్కుతూ ఉంటే ఇదిగోండి ఇలా పక్కలకున్న గడ్డి ఉంటుంది గదా! ఆ గడ్డయితే ఫుల్లుగా జారిందన్నమాట నడుచుకుంటూ వెళ్ళిన కొద్దీ. ఇలాగా బాగా గడ్డుంటే మా డ్యాడయితే పక్కకొక చెట్టుంటే చిన్నది, ఆ చెట్టు కొమ్మని కొంచెం ఇట్లా కట్ జేసి చూడండి ఎలా చేస్తున్నాడో, మొత్తం సాఫ్ జేసేసాడు. ఒక 10 మెట్ల దాకైతే సాఫ్ చేశాడు. ఈ ఊరి పిల్లలు నేను తీస్తుంటే వాళ్ళు కూడా వీడియో తీస్తూ కనిపించారు. వాళ్ళ ఛానల్ పేరు బజరంగ్ బాయ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఈ పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళ మధ్యలో ఉంటాడన్నమాట దేవుడు. నేనెప్పుడూ ఇక్కడి దాకా ఎక్కడమే కానీ దేవుడిని అసలు ఒక్కసారి కూడా చూడలేదు. అంతమంది ఉన్నారనమాట నేను వచ్చినప్పుడల్లా. కాకపోతే మనం ఈ పెద్ద పెద్ద బండలు కొంచెం వెనకాలకి దాటితే మొత్తం మన జగిత్యాలంతా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది లొకేషన్. ఇక దేవుని దగ్గరికెళ్దామని ట్రై చేశాను. కాకపోతే చాలామందున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఒక 2 అవర్స్ అట్లా టైం పడతది. అందుకని చెప్పేసి పక్కకు కూర్చున్నాను. కొబ్బరికాయను గుర్రమైతే నేను మా వేరే అక్కయ్యకి ఇచ్చేసాననమాట. తను వెళ్ళింది. దేవుని దర్శనం చేసుకొని, ఆ కొబ్బరికాయ కొట్టి, ప్రసాదం అక్కడే పెట్టేసి మాది మాకు ఇచ్చేసిందనమాట. సో, మళ్ళీ రిటర్న్ అయ్యాను. కానీ కిందికి దిగుతుంటే మాత్రం నా కాళ్ళు అసలు ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోయినాయి. కానీ మస్తు నొచ్చినాయన్నమాట. కండరాలైతే నడుస్తుంటే వణుకు వణుకుతున్నట్టు అనిపించింది నాకు. అంత అట్లా అనిపించింది. నెక్స్ట్ రోజైతే బాగా కాళ్ళు నొచ్చినాయి ఫ్రెండ్స్. నేను ఈ గుట్టెక్కక ఒక 5, 6 ఇయర్స్ అయితుంది. అందుకని చెప్పేసి ఇంత గ్యాప్ వచ్చింది కదా! మళ్ళీ వాకింగ్ కూడా ఈ మధ్యలో ఎప్పుడు ఎక్కువ చేయలేదు నేను. అందుకని చెప్పేసి ఇంత నొచ్చినాయి అనిపించింది. ఓన్లీ ఈ మల్లన్నగుట్టనే కాకుండా మనము ఆ తూము ప్లేస్ నుంచి వచ్చినప్పుడు మనకి హనుమాన్ గుట్ట కూడా ఉంటుందొకటి. హనుమాన్ గుట్టకు కూడా వెళ్తారు. నేను చిన్నప్పుడు వెళ్ళాను కానీ ఈ ఇయర్ డైరెక్ట్ ఇక్కడే దిగడం వల్ల మేము అటు వెళ్ళలేకపోయినాం. అటునుంచి వస్తే మాత్రం గుట్ట కిందికెళ్ళి వాటర్ వచ్చేది ఉంటుండే. చెలిమే అంటారు దాన్ని. అలా వచ్చేది కూడా వీడియో తీసి పెట్టేదాన్ని. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు నేను వీడియో చేశాను యూట్యూబ్‌లో. అది కూడా ఇదే ప్లేస్‌లో ఇక్కడికే వచ్చి దిగాము. అందుకని చెప్పేసి అది పెట్టలేదనమాట నేను. కిందికొచ్చేసరికి ఇలాగా పందిరైతే వేశారు. మా చిన్న బాబు చూడండి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో. ఇక వాళ్ళిద్దరంటారా ఇలాగే ఆడుతూ, ఎగురుతూ ఉన్నారన్నమాట లక్కీ అండ్ షాను. ఇక మా అమ్మ మేమొచ్చేసామని చెప్పేసి ఇక ఒక్క పొద్దు ఇడుస్తారు కదా! అలాగా దేవుని దగ్గర మొక్కి కొబ్బరికాయలు కొట్టి అమ్మ, నాన్న అక్కడ తినేసారనమాట. తర్వాత మేము తినే టైంకి కరెక్ట్ కోతులైతే చాలా చాలా వచ్చేసాయి. కోతులను చూసి మేము తినడం కూడా ఫాస్ట్‌గా తినేసి అన్నీ సర్ది పక్కకు పెట్టుకొని కూర్చున్నాము. చూడండి ఎన్ని కోతులొచ్చాయో. ఇంకా మా చెల్లె వీడియో చూస్తే మీరు బాగా కోతులు వీడియో తీసింది. అందులో కనిపిస్తాయి మీకు. ఇదిగోండి మా షాను చూడండి ఎట్లా చూస్తున్నాడో కోతులని. ఇక మా లక్కీ గాడైతే వాడికి బాగా భయమైతుంది కోతులను చూస్తే. కానీ వానికిష్టం చాలా కోతులంటే. అట్లనే చూస్తూ నానమ్మ దగ్గర కూర్చొని చూస్తూ ఉండిపోయాడనమాట. ఇక మేము గుట్ట మీదకెళ్ళేటప్పుడు ఈ స్టేజ్ ఉంది కదా! స్టేజ్ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాము. అది వీడియో నాకు డిలీట్ అయినట్టుంది. అందుకని చెప్పేసి పెట్టలేదు. ఇంటికెళ్దామని చెప్పేసి ఇలా కూర్చున్నారన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.